హలో అండి, నమస్కారం. ఈరోజు మనము గూగుల్ జెమినీ ఏఐ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా ఇక్కడ అసలు జెమినీ ఏఐ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ గూగుల్ జెమినీ ఏఐ? గూగుల్ జెమినీ ఈజ్ అ సూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, అంటే ఎల్ఎల్ఎం అనేసి మనం ఆల్రెడీ విన్నాం కదా. సో అండ్ డెవలప్డ్ బై గూగుల్ డీప్ మైండ్ అండ్ గూగుల్ రీసెర్చ్. Launched in December 2023, Gemini represents the successor to Google's earlier models LA, NDA and PALM2. It is designed to handle a wide range of tasks including text, audio, images and video, making it a versatile tool for various applications అనేసి అంటున్నాం. సో బేసికల్గా ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, సో జెమినీ గూగుల్ అనేది లైక్ డీప్ మైండ్ అనేది తయారు చేసిందనమాట. అంటే ఇది ఒక మల్టీ మోడల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్తో తయారు చేయబడింది. దీనితో లైక్ మీరు టెక్స్ట్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, ఆడియోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి అన్నీ కూడా ఒక ఏఐతో ప్రాసెస్ అనేది చేయొచ్చు. మొత్తంలో ఇది ఒక సూపర్ ఇంటెలిజెంట్ లాంటి ఏఐ టూల్ అనమాట. ఏమో అడుగుతారో అర్థం చేసుకుని కంటెంట్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా అండి అసలు జెమినీ ఏఐ అంటే ఏంటో. ఇక్కడ మనం కొన్ని జెమినీ ఏఐకి సంబంధించిన కీ ఫీచర్స్ అనేవి చూద్దాం. సో దీంట్లో ఫస్ట్ది వచ్చేసరికి మల్టీ మోడల్ క్యాపబిలిటీస్ అనమాట. అంటే జెమినీ కెన్ ప్రాసెస్ అండ్ జనరేట్ కంటెంట్ అక్రాస్ మల్టిపుల్ modalities such as text, images, audios and videos. This allows for a more interactive and dynamic user experience అనేసి చెప్తున్నాం. సో బేసికల్గా ఇది టెక్స్ట్, ఇమేజ్, ఆడియో, వీడియోని అందిస్తుంది అనేసి అర్థమండి. అండ్ అడ్వాన్స్డ్ రీజనింగ్ అంటే ద జెమినీ 2.5 Pro మోడల్ ఈజ్ పర్టికులర్లీ నోటెడ్ ఫర్ ఇట్స్ అబిలిటీ టు reason through complex problems, making it suitable for tasks in కోడింగ్, మ్యాథమెటిక్స్ అండ్ డేటా అనాలైసిస్ అనేసి అంటున్నాం. అంటే ఈ జెమినీ 2.5 Pro అనేది ఉంది కదా, సో ఇది కోడింగ్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, డేటా అనాలిసిస్ కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వ్ అనేది లైక్ ఎక్సలెంట్గా చేయగలదన్నమాట. అండ్ దాని తర్వాత ఇంటిగ్రేషన్ అక్రాస్ గూగుల్ సర్వీసెస్ అనేసి అంటున్నాం. అంటే జెమినీ ఈజ్ ఎంబెడెడ్ ఇంటూ వేరియస్ గూగుల్ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ జీమెయిల్, డాక్స్ అండ్ గూగుల్ స్లైడ్స్, ఎన్హాన్సింగ్ ప్రొడక్టివిటీ టూల్స్ విత్ ఏఐ డ్రైవెన్ అసిస్టెన్సీ అనేసి అంటున్నాం. అంటే ఏంటి అంటే లైక్ ఈ మెయిల్స్, డాక్స్, స్లైడ్స్లో అన్నిట్లో కూడా ప్రొడక్టివిటీ కోసం లైక్ హెల్ప్ చేస్తుందన్నమాట ఈ జెమినీ ఏఐ అనేది. దాని తర్వాత డెవలపర్ యాక్సెస్. Through the Gemini API, developers can integrate Gemini's capabilities into their own applications, enabling a wide range of custom AI solutions అనేది చెప్తున్నాం. అంటే జెమినీ ఏఐతో లైక్ డెవలపర్స్ వాళ్ళ యాప్స్లో ఇంటిగ్రేట్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకే, దాని తర్వాత జెమినీ ఏఐ ఇన్ యాక్షన్ అనేది చూద్దాం. అంటే ఇది ఇన్ యాక్షన్లో మనకు అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇంతకుముందు చెప్పినట్టు విధంగానే రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. సో జెమినీ 2.5 Pro has demonstrated state-of-the-art performance across various benchmarks, showing in advanced reasoning capabilities. For instance, it has excelled it టాస్క్ రిక్వైరింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనాలైసిస్ అనేసి అంటున్నాం. సో బేసికల్గా అయితే ఇక్కడ మెయిన్గా ఇది గేమింగ్ అసిస్టెన్స్ కానివ్వండి, స్మార్ట్ టీవీ ఇంటిగ్రేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా లైక్ ఇది చాలా మంచిగా చేస్తుందన్నమాట. గేమింగ్ అసిస్టెన్స్లో అయితే ఆండ్రాయిడ్ డివైజెస్ కానివ్వండి, జెమినీ ఎన్హాన్సింగ్ గేమింగ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా మనకి రియల్ టైంలో. అండ్ ఇక్కడ బై ద వే మనకి సైడ్ కిక్ ఫీచర్స్ అనేది కూడా ఇది అలో చేస్తుంది అన్నమాట. ఓకే, అండ్ స్మార్ట్ టీవీ ఇంటిగ్రేషన్ ఏంటి అంటే జెమినీ ఈజ్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ గూగుల్ టీవీ స్టార్టింగ్ విత్ TCL's QN9K సిరీస్. దిస్ ఇంటిగ్రేషన్ ఎనేబుల్స్ యూజర్ టు హ్యావ్ కన్వర్జేషన్. అంటే మనము ఇంటరాక్షన్ అనేది మనం టీవీస్లో కూడా అవ్వచ్చు అన్నమాట. ఓకే, సో బేసికల్గా మనం ఇంతకుముందు ChatGPT అండ్ జెమినీ ఇప్పుడు చూస్తున్నాం కదా, వాటి మధ్యలో అసలు కంపారిజన్ అనేది ఏంటో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఫీచర్ అనేసి చెప్తున్నాను కదా, ఫీచర్లో మనకి మల్టీ మోడల్ సపోర్ట్ అనేది ఉంటుంది. దేంట్లో ఉంటుంది, దేంట్లో ఉండదు చూద్దాం. గూగుల్ జెమినీలో ఏముంటుందంటే టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో కూడా ఉంటుంది. ChatGPTలో ప్రైమరీలీ టెక్స్ట్ ఒకటే ఉంటుంది అండ్ కొన్ని ఇమేజెస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, రీజనింగ్ అబిలిటీ ఏంటి అంటే మనకి ఇప్పుడు ఈ
జెమినీ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. అంటే ఈ స్పెషల్గా ఈ జెమినీ 2.25 Pro అనేసి అంటున్నాం కదా, అండ్ దీంట్లో ఇంకా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటున్నాయి. దాంతోపాటు ఇక్కడ మనము ChatGPTలో మనకైతే స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ దీంట్లో కూడా కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇంటిగ్రేషన్లో గూగుల్ యాప్స్ అండ్ దాంట్లో డీప్లీ ఇంటిగ్రేటెడ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ChatGPTలో వచ్చేసరికి మనకైతే API కానివ్వండి, థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. అండ్ డెవలపర్ యాక్సెస్ డెవలపర్స్లో అయితే మనకి బేసిక్గా జెమినీ API ఉంటుంది. ఈ ChatGPTలో అయితే ఓపెన్ API అనేది ఉంటుంది డెవలపర్స్కి. అండ్ అలాగే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే మనకి లైక్ AI వచ్చేసి ఇది $5 per month అలా ఉంటుంది. ఈ 40 కంట్రీస్ కూడా అవైలబుల్గా అయ్యేలాగా. ChatGPTలో అయితే లైక్ $20 per month లాగా అలా ఉంటుందన్నమాట. ఓకే, సో బేసికల్గా అర్థమైంది కదా అండి. అండ్ ఇప్పుడు గెట్టింగ్ స్టార్టెడ్ విత్ జెమినీ AI అంటే మనకి అసలు ఈ జెమినీ AI అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి మనకి దీనికి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఉంది. ఓకే, మీరు గూగుల్లోకి, క్రోమ్లోకి, వెబ్ బ్రౌజర్స్లోకి వెళ్ళి జెమినీ AI అనేసి టైప్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఫర్ డెవలపర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటిగ్రేటింగ్ జెమినీస్ క్యాపబిలిటీస్ ద జెమినీ API డాక్యుమెంటేషన్ ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ సోర్సెస్ అనేసి అంటున్నాం. ఓకే, బై ద ఎండ్ దీనికి ఒక ర్యాపప్ అనేది ఇచ్చేద్దాం. సో జెమినీ AI అంటే ఏంటో అర్థమైపోయింది కదా. ఇది బేసికల్గా లైక్ డీప్ మైండ్ అనేది దీన్ని డెవలప్ చేసింది, అండ్ అలాగే 2023లో లాంచ్ అయింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది మల్టీ మోడల్ క్యాపబిలిటీస్, అడ్వాన్స్డ్ రీజనింగ్, గూగుల్ ప్రోడక్ట్స్ అండ్ డెవలపర్ యాక్సెస్ అనేవి దీని ముఖ్యమైన ఫీచర్స్ అన్నమాట ఇక్కడ చూసినట్టు విధంగా అయితే. అండ్ దాని తర్వాత ఇక్కడ జెమినీ AI ఇన్ యాక్షన్ అంటే లైక్ మనము బేసికల్గా ఎడ్యుకేషన్స్ కానివ్వండి, అంటే కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వీటికి గేమింగ్లో లైక్ సైడ్కి గేమ్స్ ఆడుకోవడానికి, అండ్ అలాగే గేమ్ టిప్స్ రియల్ టైంలో ఇవ్వడానికి, స్మార్ట్ టీవీ అంటే గూగుల్ టీవీలో కన్వర్జేషన్, ఇంటరాక్షన్ అనేవి పెంచుకోవడానికి, ప్రొడక్టివిటీ కూడా ఉంటుంది, ఈమెయిల్స్, ప్రజెంటేషన్, ఇలా మనకు అఫీషియల్ మన లైక్ కెరీర్కి సంబంధించింది కూడా చేయొచ్చు అన్నమాట. సో ఇదండి అసలు జెమినీ AIకి సంబంధించింది అయితే టాపిక్. అండ్ అలాగే మీకు ఒకవేళ ఇక్కడ లైవ్గా చూపించాలంటే చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను జెమినీ AI అనేసి క్లిక్ చేశాను, ఇలా వస్తుంది మీకు ఈ లోగోతో. సో బేసికల్గా ఇలా ఉంటుంది లోగో అయితే. అండ్ జస్ట్ మనం లాగిన్ అయిపోయి ఇక్కడ మనం కావాల్సింది ఇక్కడ లైక్ ఎంటర్ చేయొచ్చు అన్నమాట. సో నేనైతే ఇలా ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చేసాను, చూద్దాం ఎలా జనరేట్ చేస్తుంది అనేసి. సో ఇలా జనరేటింగ్ ఇమేజ్ అనేసి ఇక్కడ ప్రాసెస్ అవుతుందన్నమాట. అది లైక్ ట్రైన్ అయిన డేటా సెట్స్ని బేస్ చేసేసుకొని చూడండి. ఇక్కడ కొరియన్ బేబీ ప్లేయింగ్ ఇన్ ఏ హోమ్ అంటే లైక్ హోమ్ ఎలా ఉంటుంది, అది కూడా కొరియన్ హోమ్స్ ఎలా ఉంటాయి, కొరియన్ అన్నాను కాబట్టి వాళ్ళ ఇంట్లో లైక్ ఎలాంటి ఫర్నిచర్ అవన్నీ కూడా వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా సేమ్ క్రియేట్ చేసి ఇచ్చిందనమాట. సో ఇలా ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఏమైనా కావాలంటే అది కూడా లైక్ మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ అనేది సరిగ్గా ఇచ్చి మనమైతే నేర్చేసుకోవచ్చు అనమాట ఏమైనా కావాలన్నా. సో ఇలా అయితే నాకు పైథాన్ రాదు, నాకు ఇలా నేర్పించు అంటే ఎవ్రీథింగ్ ఎంత మంచిగా చెప్తుంది చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే నేను
పైథాన్ రాదు ఇలా అంటే వై లర్న్ పైథాన్, అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి అన్న కాన్సెప్ట్ నుంచి లైక్ నేర్పిస్తుంది అనమాట. సో ఇలా ఇదైతే కాన్సెప్ట్ ఇచ్చింది. దీన్ని నేను వేరేలాగా కూడా అడుగుతాను చూడండి. జస్ట్ అడుగుతున్నాను అంతే. సో ఒక చిన్న వాళ్ళకి ఎలా నేర్పిస్తే ఎలా అర్థమవుతుంది అన్న థీమ్ని బట్టి మనకైతే ఇలా అయితే నేర్పిస్తుంది అనమాట. అంటే బేసిక్ ఆ ఇయర్ బేబీకి ఎలాంటి వర్డ్స్ వచ్చు దాన్ని బేస్ చేసేసుకొని కూడా ఇలా అయితే మనకి దానికి ఆల్రెడీ ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరికి ఎలా చెప్పాలి అది కూడా దానికి ఆల్రెడీ తెలుసు అనమాట, ఎగ్జాక్ట్గా ఒక మనిషి లాగే. ఓకే, సో ఇదండి ఈ వీడియో వచ్చేసరికి.